నమస్తే అండి అందరికీ. నేను సాంబార్ చేసి చూపిస్తున్నాను. 150 గ్రాములు కందిపప్పు అరగంట ముందు పెట్టుకున్నాను. 40 గ్రాములు చింతపండు, దీంట్లో ఇప్పుడు బ్యాళ్ళు ఉడకబెట్టుకోవడానికి పసుపు, జీలకర్ర, కొద్దిగా జీలకర్ర, ఒక చిన్న ఆనియన్, ఇందులోనే ఒక 5 వెల్లుల్లిపాయలు, చిన్న వెల్లుల్లిపాయలు వేసి నేను మరి తాలింపులో వేయనండి, వెల్లుల్లి దీంట్లోనే వేసేస్తాను. వేసేసి స్టవ్ వెలిగించి కందిపప్పు ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడకబెట్టుకునే ముందు ఒక స్పూన్ ఆయిల్ వేయాలి, పప్పు పొంగకుండా ఉండడానికి. ఇది ఉడికేలోగా పక్కన కూరగాయలన్నీ తాలింపు వేసుకుందాం. ఫస్ట్ కందిపప్పు 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత కూరగాయ ముక్కలని తాలింపుకి ఆలు, క్యారెట్, వంకాయ, అనపకాయ అంటే సొరకాయ, ములక్కాడ, టమాటో, ఆనియన్ 2, టమాటో 3. ఈ కూరగాయ ముక్కలు మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. కూరగాయ ముక్కలన్నీ ఉడకబెట్టుకున్నాము. ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కేదాకా ఉండి, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. నేను సాంబార్ పొడి ఛానల్లో చేసింది ఉందండి, మీకు కావాలంటే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. హోమ్ మేడ్ సాంబారే చేసుకుంటాము, మేము ప్యాకెట్ సాంబార్ వాడము. ఉల్లిపాయలు ఈ మాదిరిలో వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, టమాటో ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం బాగా టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అన్ని కూరగాయ ముక్కలు వేసుకున్నాము. నేను పోపు మరి చివరిలో ఇంగువ వేసి పోపు పెడతానండి. ఇప్పుడు ఇది కూరగాయ ముక్కలకు మాత్రమే. మూత పెడుతూ టమాటాలను కొంచెం మెత్తగా మగ్గించుకోండి. టమాటాలు కొంచెం మెత్తబడినాయి. టమాటాలు ఇలా మెత్తబడినాక ఇప్పుడు అన్ని కూరగాయ ముక్కలన్నీ వేసుకుందాం. క్యారెట్, వంకాయలు, సొరకాయ, కొన్ని ములక్కాడలు, ఆలు. ఇది మేము 8 మెంబర్స్ సరిపడి సాంబార్ చేసుకున్నాము. మీరు మీ క్వాంటిటీని బట్టి చేసుకోండి. కూరగాయ ముక్కలు కొద్దిసేపు ఇట్లా ఆయిల్లో వేయించుకున్నాక సాల్ట్ వేస్తానండి. మేము కల్లుప్పు వాడతాము. ఈ ముక్కలకు సరిపడా సాల్ట్ వేస్తాను. ఈ ముక్కలు ఇలానే ఆయిల్లో ఒక 2 నిమిషాలు కొద్దిగా అట్లా మగ్గితే సరిపోతుంది. కూరగాయ ముక్కలన్నీ ఉడికేలోగా కందిపప్పు నింపి పెట్టుకుందాము. కందిపప్పులోకి కొద్దిగా ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. నేను చూసి వేసుకోవాలి మళ్ళీ సాంబార్లో. ఈ
ఇందులోనే నేను సాంబార్ పొడి వేస్తానండి. ఇదే మా సాంబార్ పొడి, నేను ఛానల్లో పెట్టినాం చూడండి. సాంబార్ పొడి మా 150 గ్రాముల కందిపప్పుకి ఇది 3 టేబుల్ స్పూన్స్ 4 టేబుల్ స్పూన్స్ సాంబార్ పొడి వేసాను. మేము కొద్దిగా చిక్కగానే తింటాం కాబట్టి డిస్క్రిప్షన్లో సాంబార్ పొడి లింక్ పెడతాను చూడండి. ఇవి కలిపి మొత్తం ఇంపేసుకోవాలి ఇట్లా. ఈ వేడికి సాంబార్ పొడి బాగుంటుంది అన్నమాట, ఇట్లా వేడిలో వేస్తే. ఇందులోనే చింతపులుసు పిండి వేసుకుంటాం. కూరగాయ ముక్కలన్నీ ఉడికేలోగా చింతపులుసు పప్పు అన్నీ ఇనికి రెడీ పెట్టుకోవాలి. వాటర్ గ్రామ్స్ చింతపండు ఎంత కావాలో అంత పిండుకోవచ్చు. ఫస్ట్ నానబెట్టిన దాంట్లో అంతే, మన పులుపుని బట్టి ఇలా అంతా కలిపి పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత 90% ఉడికిన తర్వాత కూరగాయ ముక్కలు అప్పుడు ఈ పప్పును అందులో వేసుకోవాలి. నేను చిల్లీ పౌడర్ వేయనండి, మరి ఇందులోనే ఉంటుంది సాంబార్ పొడిలోనే. చిల్లీ పౌడర్ వేయను నేను. మగ్గించుకోవాలి కూరగాయ ముక్కల్ని. ఈ విధంగా కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత మనం ఇందులో వాటర్ పోసుకొని కూరగాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. ముక్కలు మునిగేదాకా, ఎంత వాటర్? ముక్కలు మునిగే వరకు అంతే వాటర్. ఇవి సిమ్లోనే పెట్టి కూరగాయ ముక్కలన్నీ ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికినాయో లేదో చూసుకుందాము. 20 నిమిషాలు అయింది. కూరగాయ ముక్కలన్నీ బాగా ఉడికితే సాంబార్ పప్పు పోసేయచ్చు. ఇందులో చూస్తున్నాము, మెత్తగా బాగా. ఇప్పుడు ఇందులో మనము పప్పు పోసేద్దాం. కొంచెం సాంబార్ మరి పల్లీచక్క కాకుండా మధ్యస్థంలో ఉంటే బాగుంటుంది. ఇంకొంచెం వాటర్ వేసుకుందాము. అది ఎట్లా ఉంటుందో చూసుకొని, మీకు ఎంత వాటర్ చిక్కగానా పలచగానా చూసుకొని వేసుకోవచ్చు. వాటర్ మాకు సరిపోతుంది ఈ మాదిరిగా. చిన్న కట్ట కొత్తిమీర వేసేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది, కొంచెం ఉప్పు వేసుకుందాము. కొద్దిగా బెల్లం, మీకు ఇష్టం వేసుకోండి, లేకుంటే మేము బెల్లం వేస్తాం. ఎందుకు వేస్తామంటే పులుపు బ్యాలెన్స్ అయ్యేది అంతే. పోపు వేసుకుందాము. కొద్దిగా ఆయిల్, కొద్దిగా అంటే ఎంత? 2 టీ స్పూన్ల ఆయిల్. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ పోపుకి, పోపు గింజలు, ఎండుమిర్చి కొంచెం ఇవి వేగిన తర్వాత చిట్టపట్లు ఆడుతున్నాయి. కరివేపాకు ఇలా మూత పెడితే చిట్టకుండా ఉంటుంది. ఇంగువ, ఒక చిన్న టీ స్పూను ఇంగువ. సాంబార్ రెడీ. సాంబార్ రెడీ అయింది. మీరు చేసుకొని తిని కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.